హలో ఎవరీవన్, దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. వెల్కమ్ టు రైజ్ ఐఏఎస్ అకాడమీ. సో టీఎంసీ క్యూసెక్స్ అనేటువంటివి వాటర్ యొక్క ఫ్లోని మెజర్ చేయడానికి తీసుకునేటువంటి యూనిట్స్ ఇవన్నీ కూడా. సో జనరల్గా వాటర్ ఫ్లోని ఎప్పుడు కూడా మనం వాల్యూమ్లోనే మెజర్ చేయడం జరుగుతూ ఉంది. సో టీఎంసీ అంటేనేమో 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్, క్యూసెక్ అంటే క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్ అండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని లెంత్ గా తీసుకొని, బ్రెత్ గా తీసుకొని, హైట్ గా తీసుకుంటే ఇది 1 ఫీట్, ఇటు సైడ్ కూడా 1 ఫీట్, ఇటు సైడ్ కూడా 1 ఫీట్ అండి. సో దీనిలో వాల్యూమ్లో సో ఇంత క్వాంటిటీ ఆఫ్ వాల్యూమ్లో సెకండ్కి పర్ సెకండ్కి ఎంతైతే వాటర్ ఫ్లో అవుతుందో దాన్ని క్యూసెక్ అంటాం. సో 1 క్యూసెక్ అనేటువంటిది ఎట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తాము అంటే 1 ఫీట్ లెంత్, 1 ఫీట్ బ్రెత్, అదేవిధంగా 1 ఫీట్ హైట్లో పర్ సెకండ్కి ఎంతైతే వాటర్ ఫ్లో అవుతుందో దాన్ని క్యూసెక్స్ అంటాం. టీఎంసీకి వచ్చేపాటికి ఇక్కడ 1000, సో 1000 ఫీట్స్ పర్ సెకండ్ ఇక్కడ. సో 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అని అంటాం. సో 1000 ఫీట్స్ లెంత్ ఇక్కడ 1000, ఇక్కడ కూడా 1000, ఇక్కడ కూడా 1000 ఫీట్స్. సో 1000 అడుగులు, 1000 అడుగులు, 1000 అడుగులు పర్ సెకండ్ వాటర్, పర్ సెకండ్కి ఎంతైతే ఫ్లో అవుతుందో వాటర్ దాన్ని మనం టీఎంసీలో మెజర్ చేయడం జరుగుతూ ఉంది. సో క్యాలిక్యులేషన్ చూస్తే 1 ఫీట్ ఈక్వల్ టు 30.48 సెంటీమీటర్స్ అండి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్లో చూస్తే లైక్ క్యూసెక్స్లో చూస్తే కనుక ఈ విధంగా మనం లెంత్, బ్రెత్, హైట్ వాల్యూస్ వేసుకుంటే టోటల్ ఈ ఫిగర్ అయితే వస్తుంది. 1 క్యూసెక్ ఈక్వల్ టు 28316.85 క్యూబిక్ సెంటీమీటర్స్. దెన్ 1000తో డివైడ్ చేస్తే మనకి లీటర్స్లో వస్తుంది. సో 1 క్యూసెక్ ఈక్వల్ టు 28.32 లీటర్స్. అదే 1 టీఎంసీలో మనం చూసుకుంటే కనుక 10⁹ క్యూబిక్ ఫీట్ అండి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ లీటర్లో మనం చూస్తే 1 టీఎంసీ ఈజ్ ఈక్వల్ టు 2831 క్రోర్ లీటర్స్. సో ఇది టీఎంసీ, అదేవిధంగా క్యూసెక్స్ సంబంధించి. సో మరిన్ని అంశాల కోసం మన యూట్యూబ్ ఛానల్లో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.